దొరకడం లేదు. మరి అటువంటి పరిస్థితి ఎవరిని వాళ్ళు భక్తులను అడగల. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, విఐపీ వాళ్ళకి, భక్తులను వదిలేస్తున్నారు. మనకి 500 రూపాయల లైన్ పక్కన సెపరేట్గా ఒక విఐపి లైన్ అనేది ఒకటి పెట్టడం జరిగిందండి. ఆ లైన్లో మనం మెయిన్ ప్రిఫరెన్స్ గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లల తల్లులకి, వయోవృద్ధులకి, అలాగే దివ్యాంగులకి ఇవ్వడం జరుగుతుంది. 7 నుంచి 9 స్లాట్ వరకు ఆ విఐపీస్కి ఆ లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. మిగతా టైంలో ఆ లైన్ అనేది ఓపెన్ చేసి ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా డిపార్ట్మెంట్ వారు కానీ ప్రెస్ వారు కానీ వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని వస్తే కనుక ఆ లైన్లో పంపించడం జరుగుతుందండి. వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పంపించడం జరుగుతుంది. నెల రోజులకి ఖర్చు 30 లక్షలు అయిందండి. ఆదాయం 46 లక్షల వరకు సమకూరింది. ఇవి టికెట్ల ద్వారా, హుండీల ద్వారా, విరాళాల ద్వారా కానీ, ప్రసాదాల సేల్స్ ద్వారా కానీ ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం మేము ఖర్చు 35 లక్షలు, అలాగే ఆదాయం 50 లక్షల వరకు రావచ్చు అని మేము అంచనా వేస్తున్నామండి. థ్యాంక్ యూ. భక్తులు ఎంతమంది వస్తారు? 4 రోజుల వరకే ఉన్నారు. ఈసారి కొత్తగా 2 సంవత్సరాల పాటు పర్మనెంట్ ట్రస్ట్ బోర్డు ధర్మకర్తల మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో వారందరూ కూడా ప్రతి ఒక్క పాయింట్లో ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందండి. వారందరి సహాయ సహకారాలతో కూడా ఉత్సవాలు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. మన విశాఖపట్నం నగరం పెద్దవాల్టేరు గ్రామంలో వేయించేసి ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక మహోత్సవంలో చైత్రమాసంలో నెల రోజులు జరపబడతాయి. ఈ సంవత్సరం 21/3/2026 నుండి 21/4/2026 వరకు. పండగ బాగా జరగాలని మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా గత నెల రోజుల నుంచి కూడా కృషి చేస్తున్నాం. ప్రతి పని కూడా దగ్గరగా చూసుకుంటాం. గతంలో కన్నా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజలకి, అలాగే కర్జాలపేట ప్రజలకి అందరూ వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని పండుగ జరిపిస్తున్నాం. అత్యంత వైభవంగా పూర్వం కన్నా బాగా చేసి చూపిస్తున్నాం. సార్ ఫాస్ట్